హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన కొత్త యాక్ట్ అయితే సెంట్రల్ది మైనర్ యాక్ట్. ఓకే, ద ఇండిసెంట్ రీప్రజెంటేషన్ ఆఫ్ ఏ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986. ఈ యాక్ట్లో ఇప్పుడు ఏంటంటే ఈ యాక్ట్లోకి వెళ్ళి ఒకటి లేకపోతే 2 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు. అందుకోసం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఆన్సర్ కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, జస్ట్ 10 సెక్షన్సే ఉన్నాయి. ఆ 10 సెక్షన్స్లో ఏ ఏరియా నుంచి ఇంపార్టెంట్ ఉన్నాయి అవి చూస్తే చాలు. ఓకే, ఒకసారి ఈ వీడియో చూసుకోండి, తొందరనే చెప్తున్నా. ఇంకా ఏంటంటే ఒకసారి వీడియో చూసిన తర్వాత మీకు వేరేది నోట్స్ అవి ఇవి ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి వెళ్ళి MCQs కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వేరే యాక్ట్స్ కూడా వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ద ఇండిసెంట్ రీప్రజెంటేషన్ ఆఫ్ ఏ విమెన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది కదా, ఇది 1986ది యాక్ట్. ఓకే, ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే 10 సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, టోటల్ సెక్షన్స్ ఎన్ని అంటే టోటల్ సెక్షన్స్ 10 ఉన్నాయి. ఇందులో చాప్టర్స్ లేవు, నో చాప్టర్స్. ఓకే, చాప్టర్స్ లేవు. ఇంకా ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్లో ఎప్పుడు వచ్చింది ఈ అడగవచ్చు ఎన్ఫోర్స్మెంట్ డేట్. ఎన్ఫోర్స్మెంట్ డేటా ఎప్పుడు అంటే 2nd అక్టోబర్ 1987లో ఫోర్స్లో వచ్చింది ఈ యాక్ట్. ఓకే, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏమేముంది అక్కడికి వెళ్ళి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ పాయింట్ 10 సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో చాప్టర్స్ లేవు. ఎన్ఫోర్స్మెంట్లో ఎప్పుడు వచ్చింది అంటే 2nd అక్టోబర్ 1987లో ఎన్ఫోర్స్ అయింది ఈ యాక్ట్ మనకు. ఓకే, 10 సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి. సెక్షన్ ఇండిసెంట్ రీప్రజెంటేషన్ యాక్ట్ అని ఇది మన ఎసెంట్ దొరికిన డేట్ ఇవి అడగరు, కానీ ఎన్ఫోర్స్మెంట్ డేట్ అడుగుతారు. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ డేట్ వచ్చేసరికి చెప్పాను 2nd అక్టోబర్. ఓకే, 1987. ఇది 6th యాక్ట్, 1986 యాక్ట్, కానీ 1987లో వచ్చింది. ఓకే, ఈ యాక్ట్ ఎందుకు తెచ్చిండ్రు, ఏమైంది ఈ యాక్ట్ది అంటే ప్రొహిబిట్ చేయాలి ఎవరన్నా ఇండీసెంట్ రీప్రజెంటేషన్ చేసిండ్రు. ఓకే, విమెన్కి త్రూ ఎలా అంటే అడ్వర్టైజ్మెంట్ లెక్క ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేసి, లేకపోతే పబ్లికేషన్, లేకపోతే రైటింగ్, పెయింటింగ్, ఫిగర్స్, ఇలా ఏదైనా మేనర్తోని చేస్తే అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకు ప్రొహిబిట్ చేయాలి. ఓకే, అందుకోసం వచ్చింది ఈ యాక్ట్ మనకు, ఇండిసెంట్ రీప్రజెంటేషన్ ఆఫ్ ఏ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్. ఓకే, సెక్షన్ 1 వచ్చేసరికి ఏమంటుంది అంటే ఈ యాక్ట్ షార్ట్ టైటిల్ ఎక్స్టాండ్ ఉంది కదా, షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టాండ్లో ఏముంది అంటే ఈ యాక్ట్కి ఇండిసెంట్ రీప్రజెంటేషన్ యాక్ట్ అంటామంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసరికి హోల్ ఆఫ్ ఇండియా మీద అప్లికేబుల్ అవుతుంది ఈ యాక్ట్. ఓకే, హోల్ ఆఫ్ ఇండియాలో అప్లికేబుల్ అవుతుంది. అదే చూడండి సెక్షన్ 2లో రండి. సెక్షన్ 2లో ఏముంది అంటే సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఉన్నాయి. ఇందులో డెఫినేషన్లో రెండు డెఫినేషన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి చూసుకోవాలి మీరు. ఓకే, ఫస్ట్ అయితే అడ్వర్టైజ్మెంట్ దేనికి అంటున్నాం అవి చూడండి. 2Aలో ఉంది. అడ్వర్టైజ్మెంట్ అంటే ఏదైనా నోటీస్, సర్కులర్, లేకపోతే లేబుల్ ఆర్ పేపర్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఏదైనా అట అది విజిబుల్ రీప్రజెంట్ చేయాలి. ఓకే, ఎలా అంటే లైట్, సౌండ్, స్మోక్ ఆర్ గ్యాస్ అనేసరికి ఉంది. కానీ ఇవి చూడకపోతే కూడా మీరు సెక్షన్ మాత్రం గుర్తుకు పెట్టుకోవాలి మీరు. ఓకే, ఇదేంటంటే సెక్షన్ మాత్రం మీకు గుర్తుకు ఉండాలి. 2Aలో అడ్వర్టైజ్మెంట్ ఉంది, 2Cలో ఇండిసెంట్ రీప్రజెంటేషన్ ఉంది. ఇండిసెంట్ రీప్రజెంటేషన్ అంటే ఇవి. ఓకే, ఏదైనా ఫిగర్, విమెన్ది ఫిగర్ మీద, లేకపోతే బాడీ ఫిగర్ ఎనీ పార్ట్ ఆఫ్ బాడీ అనుకోండి, అలానే ఏదన్నా ఇండీసెంట్గా మీరు చెప్తే ఏదన్నా కామెంట్ చేసినారు అనుకోండి అవి కూడా వస్తాయి.
ఓకే, ఏదైనా డెరివేటరీస్ అనుకోండి. ఇంకా ఏముంది ఇందులో, పబ్లిక్ మొరాలిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇవి 2 సెక్షన్సే ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసరికి సెక్షన్ 3లో ఏమంటుంది అంటే, సెక్షన్ 3 ఏమంటుంది అంటే అదే ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ చేస్తే, ఒకవేళ ప్రొహిబిషన్ చేస్తున్నాం అనేసరికి చెప్తుంది మనకు సెక్షన్ 3 ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ కంటైనింగ్ ది ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కంటైనింగ్ ది ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్. అయితే నో పర్సన్, ఎవరు కూడా ఇలా అడ్వర్టైజ్మెంట్ లేకపోతే పబ్లిష్డ్ ఏదైనా చేయలేరు ఎగ్నెస్ట్ విమెన్ అన్నట్టు. ఓకే, అలా చేస్తే మీకు ప్రొహిబిట్ చేస్తాం అన్నట్టు చెప్తున్నాం. ఇండిసెంట్గా రీప్రజెంట్ చేయొద్దు, ఓకే, విమెన్కి. అలానే ఇది ఏంటంటే ఓన్లీ అప్లికబుల్ అవుతుంది విమెన్ యాక్ట్ కోసం, ఇవి లైక్ డివి ఉంది కదా అలానే అన్నట్టు. ఓకే, ఇది సెక్షన్ 4 ఏం వచ్చింది, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నాం, ఇక్కడ ఏం చెప్తున్నాం, పబ్లికేషన్ చెప్తున్నాం. పబ్లికేషన్ ఆర్ సెండింగ్ బై ది పోస్ట్ ఆర్ బుక్ ప్యాంప్లెట్, ఇవి చేస్తే అట వాళ్ళకు ప్రొహిబిట్ చేస్తారట. ఓకే, ఏదైనా పబ్లిష్ చేసినా, ప్రొడ్యూస్ చేసినా, లేకపోతే అందులో ఇన్వాల్వ్ అయినా, ఓకే, అందులో ఇన్వాల్వ్ అయితే కూడా మీకు పనిష్మెంట్ ఉంటుంది అన్నట్టు చెప్తుంది. ఈ యాక్ట్ ప్రొహిబిట్ చేస్తుంది మీకు అనేసరికి ఈ సెక్షన్ 4 చెప్తుంది. అదే ఏమేమి ఉంది అందులో, పోస్ట్ కూడా ఉంది, బుక్ ఉంది, ప్యాంప్లెట్ ఉంది, పేపర్ ఉంది, స్లైడ్స్ ఉన్నాయి, ఫిలిం ఉంది, రైటింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, ఫోటోగ్రాఫ్, రీప్రజెంటేషన్, ఫిగర్, ఇలా ఏదైనా వచ్చిందనుకోండి ఈ కేటగిరీలో. అయితే ఎగ్నెస్ట్ విమెన్ అంటే విమెన్ బాడీ మీద అయితే ఆమె ఫిగర్ మీద ఇలా ఏదైనా చూపించిండ్రు అనుకోండి, అది ప్రొహిబిట్ చేస్తుంది సెక్షన్ 3 and 4. ఒకరు సెక్షన్ 3లో ఏమంటున్నాం, అడ్వర్టైజ్మెంట్తోని. సెక్షన్ 4లో ఏం చేస్తున్నాం, ఇక్కడ పబ్లికేషన్ ఆర్ సెండింగ్ చేస్తున్నాం. ఓకే, అది ఇలానే. కానీ ఇందులో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇవి కూడా చేయొచ్చు అట. ఏ కండిషన్స్లో చేయొచ్చు అవి చూడండి. ఫస్ట్ వచ్చేసరికి చూడండి, ఈ యాక్ట్ అప్లై కాదు అట ఈ పాయింటర్స్ మీద. ఏమేమి ఉన్నాయి అవి చూడండి. ఇందులో ఏమంటున్నాం, ఎనీ బుక్, ప్యాంప్లెట్, పేపర్, స్లైడ్, ఫిలిం, రైటింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, ఫోటోగ్రాఫ్ ఆర్ రీప్రజెంటేషన్ ఆర్ ఫిగర్, ఇలా కూడా చేయొచ్చు. కానీ అవి ఎలా ఉండాలి అంటే పబ్లిక్ గుడ్ కోసం చేసిండ్రు అనుకోండి, పబ్లిక్కి యూస్ఫుల్ అయిందనుకోండి, అలానే ప్యాంప్లెట్స్ అవి ఇవి అయితే అది ప్రొహిబిషన్లో రాదు, మీకు ప్రొహిబిట్ చేయరు ఒకవేళ పబ్లిక్కి గుడ్ అయితే. లేకపోతే ఏదైనా రిలీజియస్ పర్పస్ ఉందనుకోండి, దానికి కూడా మీకు ప్రొహిబిట్ చేయరు ఒకవేళ మీరు చేస్తే. ఓకే, ఇది 2 ఇంకా ఉన్నాయి, వినండి. థర్డ్లో ఏముందంటే, బీలో వచ్చేసరికి ఏదైనా స్కల్ప్చర్స్ ఉంటాయి కదా, ఓకే, రీప్రజెంటేషన్ లేకపోతే స్కల్ప్చర్ లేకపోతే పెయింటింగ్స్ అవి ఉంటాయి చూడండి. అందులో ఏమేమి వస్తాయి అంటే, ఏదైనా ఏషియన్ మోనుమెంట్స్ ఉంటాయి కదా, అయితే ఏషియన్ మోనుమెంట్స్లో పాతకాలంలో ఏదన్నా విమెన్ ఫిగర్, ఓకే, విమెన్ బాడీది ఉండే అలాంటి, ఓకే, అవి ఎందులో వస్తుంది ప్రొటెక్ట్ అవుతుంది అంటే ఏషియన్ మోనుమెంట్ అండ్ ఆర్కిటెక్లాజికల్ సైట్స్ అండ్ ది రిమైన్స్ యాక్ట్ 1958. ఇవి యాక్ట్ కూడా ఉంది అనేసరికి నాకు ఇప్పుడే తెలిసింది అసలు అయితే. ఓకే, ఈ యాక్ట్లో కూడా వస్తే కూడా పనిష్ చేయరు అన్నట్టు, ప్రొహిబిట్ చేయరు. ఇంకా ఏంటంటే టెంపుల్స్ ఉన్నాయి కదా, టెంపుల్స్ మీద కూడా ఐడల్స్ ఉంటాయి కదా, అది కూడా రిలీజియస్ పర్పస్ కోసమే ఉంది కదా. ఇలాంటివి వస్తే ఇవి 4 ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూసుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి పబ్లిక్ గుడ్ కోసం ఏదన్నా ఉంటే, అది ప్యాంప్లెట్ అవి డిస్ట్రిబ్యూట్ ఫిగర్ ఏదన్నా చేస్తే, ఓకే, ఫస్ట్ చెప్పాం కదా అవే. ఇంకా ఏంటంటే సెకండ్ వచ్చేసరికి ఏషియన్ మోనుమెంట్, ఫస్ట్ పబ్లిక్ గుడ్, సెకండ్ ఏషియన్ మోనుమెంట్, థర్డ్ వచ్చేసరికి టెంపుల్, లేకపోతే ఫోర్త్ వచ్చేసరికి ఇక్కడ 4th ఉంది ఏదన్నా పార్ట్ 2 ఆఫ్ ది సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంది, అది 1958లోకి వెళ్ళి అందులో ప్రొవిజన్ ఉంటే అవి కూడా ఎక్సెప్షన్ అని చెప్తున్నాం. ఓకే, 4 things.
ఇక్కడ. ఓకే, సెక్షన్ 5 వచ్చేసరికి ఏం చెప్తుంది? పవర్ టు ఎంటర్ అండ్ సెర్చ్. ఎవరి దగ్గర పవర్ ఉంది ఎంటర్ చేయడానికి అండ్ సెర్చ్ చేయడానికి అంటే ఏదన్నా గెజెట్ ఆఫీసర్. ఓకే, అది ఎవరు అపాయింట్ చేస్తారంటే, ఎవరు ఆథరైజ్ ఉన్నారంటే స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఎనీ గెజెట్ ఆఫీసర్ ఆథరైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. అది చేసిన తర్వాత ఆ ఆఫీసర్ ఎంటర్ అవ్వచ్చు, సీజ్ చేయొచ్చు, ఎగ్జామిన్ ఎనీ రికార్డ్ కావచ్చు, ఎనీ రికార్డ్ అయినా, రిజిస్టర్ అయినా, డాక్యుమెంట్ అయినా చేయొచ్చు. అవి ఏం చేయాలి తర్వాత, అది అయిన తర్వాత అలా మొత్తం ప్రొసీడింగ్ ఎలా నడుస్తుంది అంటే మనకు సిఆర్పిసిలో ఎలా ఉంది అలా నడుస్తుంది. అవి తీసిన తర్వాత అది ప్రాపర్టీ సీజ్ చేసినా లేకపోతే అది ఏముంది ఎంటర్ అయినా సీజ్ అయినా ఎగ్జామిన్ చేసిన తర్వాత అవి అన్నీ ఏం చేయాలి? నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర పంపించేయాలి. అంతే ఉంది, ఇక్కడ ఏం ఇంపార్టెంట్ లేదు. కానీ అథారిటీ ఎవరు తీసుకుంటారంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉంది. అయితే ఎవరు ఆ ఆథరైజ్ పర్సన్ ఉన్నారు అంటే ఎనీ గెజెట్ ఆఫీసర్. ఓకే, ఆథరైజ్డ్ బై గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఓకే, సెక్షన్ 6 చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 6కి వెళ్ళి అయితే ఖచ్చితంగా రావచ్చు క్వశ్చన్స్. సెక్షన్ 6లో ఏముంది అంటే పెనాలిటీస్ ఉన్నాయి, లేకపోతే ఫైన్ ఉన్నాయి. ఏముంది అంటే పెనాలిటీ అంటున్నాం కదా, అవి ఫైన్, ఇంప్రెస్మెంట్ అండ్ ఫైన్ గురించి మాట్లాడుతుంది. సెక్షన్ 3లో అడ్వర్టైజ్మెంట్ ఉంది, 4లో ఏముంది పబ్లిష్ చేసేది ఉంది. ఏదన్నా ఇండీసెంట్ రిప్రజెంటేషన్ చేస్తే విమెన్కి, అలా చేస్తే ఫస్ట్ టైంలో చేస్తే ఎంత అంటే 2 years వరకు ఇంప్రెస్మెంట్ ఇస్తారు, 2000 వరకు ఫైన్ ఇస్తారు. ఓకే, 2 years అండ్ 2000 రూపీస్ ఫైన్. అదే మళ్ళీ సెకండ్ టైం చేస్తే అలానే సేమ్ సెకండ్ ఆఫెన్స్ చేసిన సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ ఆఫెన్స్ చేసింది అనుకోండి, ఆ కండిషన్లో ఏం చేస్తారు అంటే నాట్ లెస్ దెన్ 6 months. అయితే 6 months ఖచ్చితంగా ఆయన జైల్లో ఉండాలి. నాట్ లెస్ దెన్ 6 months. ఓకే, కానీ అవి 6 months కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు 5 years వరకు. ఓకే, ఫైన్ వచ్చేసరికి ఏముంది? నాట్ లెస్ దెన్ 10,000 రూపీస్. 10,000 రూపీస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ అవి కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు, 1 lakh వరకు అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ సెక్షన్ ఇంపార్టెంట్ ఉంది. ఇంకా ఆఫెన్స్ బై కంపెనీ అనేసరికి ఉంది. ఇందులో ఏంటంటే ఏదైనా ఆఫెన్స్ చేసిన కంపెనీ అది అందరూ లైబుల్ ఉంటారు. ఓకే, అందరికీ తెలిసి చేసిండ్రు అనేసరికి లైబుల్ అయితే ప్రజ్యూమ్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ లైబుల్ ఉంటారు. ఇందులో ఎవ్రీ పర్సన్ వచ్చేసరికి ఎవరు ఉంటారు? డైరెక్టర్ ఉండొచ్చు, మేనేజర్ ఉండొచ్చు, సెక్రటరీ ఉండొచ్చు, లేకపోతే అదర్ ఆఫీసర్స్ ఉండొచ్చు ఇందులో. ఓకే, సెక్షన్ 7 అన్నది ఇవి. ఇంకా సెక్షన్ 8 వచ్చేసరికి ఏముంది అవి చూడండి. సెక్షన్ 8 వచ్చేసరికి ఏమంటుంది? ఆఫెన్స్ టు బి కాగ్నైజబుల్ అండ్ బెయిలబుల్. ఆఫెన్స్ టు బి కాగ్నైజబుల్ ఆఫెన్స్ వచ్చేసరికి ఏముంది ఇందులో అంటే కాగ్నైజబుల్ ఆఫెన్స్, అది బెయిలబుల్ ఉంది. కాగ్నైజబుల్ అంటే తెలుసు మీకు, పోలీస్ కైనా అరెస్ట్ వితౌట్ వారెంట్. బెయిలబుల్ అంటే బెయిల్ మీరు రైట్గా తీసుకోవచ్చు. ఓకే, బెయిలబుల్ ఆఫెన్సెస్ అంటారు దానికి. ఇది వస్తుంది ఇక్కడ. ఓకే, బెయిలబుల్ అండ్ కాగ్నైజబుల్ ఉంది. ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు ఇవి కూడా. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎ యాక్షన్ టేకెన్ ఇన్ అ గుడ్ ఫెయిత్. ఏదైనా యాక్షన్ గుడ్ ఫెయిత్లో తీసుకున్నారు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇప్పుడు చెప్పాం కదా, వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ మీద మీరు సూట్ ఫైల్ చేయలేరు, ప్రాసిక్యూషన్ చేయలేరు, లేకపోతే అదర్ లీగల్ ప్రొసీడింగ్ కూడా మీరు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు గుడ్ ఫెయిత్లో చేసిండ్రు వర్క్ కాబట్టి. ఓకే, సెక్షన్ 10 వచ్చేసరికి పవర్ టు మేక్ రూల్స్. పవర్ టు మేక్ రూల్స్లో ఎవరు రూల్స్ మేక్ చేస్తారు ఈ యాక్ట్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఓకే, చలో ఇక్కడ నుంచి ఇంతే ఇంపార్టెంట్. ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఒకసారి సెక్షన్ 6 చూడండి. సెక్షన్ 6 అండ్ సెక్షన్ 8 చూడండి. సెక్షన్ 6లో ఏమంటున్నాం? సెక్షన్ 6లో పెనాల్టీ ఉంది. పెనాల్టీ సెక్షన్ 3 ఆర్ 4కి ఇస్తుంది. అలా చేస్తే ఫస్ట్ టైం చేస్తే ఏముంది అంటే ఫస్ట్ చేస్తే
ఫస్ట్ చేస్తే 2 ఇయర్స్ ఉన్నాయి, ప్లస్ ఏంటంటే 2000 రూపీస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫెన్స్ చేస్తే. మరి సెకండ్ టైం చేస్తే ఏముంది ఇక్కడ, సెకండ్ టైం చేస్తే నాట్ లెస్ దెన్ ఎన్ని ఉన్నాయి 10,000. ఓకే, 10K నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు, 1 lakh వరకు ఉండొచ్చు. ఓకే, ఇవి సెక్షన్ 6 అంటున్నాం. సెక్షన్ 6. మరి సెక్షన్ 8 కొంచెం ఇంపార్టెంట్ ఉంది, అది కూడా చూడండి. సెక్షన్ 8లో కాగ్నిజబుల్ ఉంది, ఇంకా ఏంటంటే బెయిలబుల్ ఉంది. ఓకే, కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్ ఉంటే అవి గుర్తుకు పెట్టుకోండి. ఇక్కడ నుంచి అయితే ఇదే ఇంపార్టెంట్. ఇంకా మీకు ఏదైనా డౌట్ వస్తే కూడా మీరు అడగచ్చు. ఇది చాలా చిన్న యాక్ట్, చాలా చిన్న. ఇంకేంటంటే ఇంపార్టెంట్ సెక్షన్స్ కూడా చెప్పాం, ఎన్ఫోర్స్మెంట్ చెప్పాం. ఇవి ఒక వీడియో చూసుకుంటే చాలు, మీకు బేర్ యాక్ట్ చదవాల్సిన అవసరం లేదు. డీటెయిల్ బేర్ యాక్ట్ చేస్తాం మన ఛానల్ మీద. ఓకే, ప్రతి ఒక్కటి ఏంటంటే కొందరు ఏమంటున్నారు అంటే మీరు చాలా టైం తీసుకొని వీడియోస్ చేస్తారు అని. ఇంత టైం ఎవరు చూడాలి అంటే, ఏదన్నా చూడాలి, ఏదన్నా జాబ్ రావాలి అంటే కొంచెమైనా కష్టపడాలి. ఎందుకంటే జస్ట్ ఒక వీడియో చూసి లేకపోతే 5 minutesలో 10 minutesలో అలా చెప్పేస్తే ఏంటంటే మీకు కాన్సెప్ట్ రాదు, లేకపోతే చదివేది కూడా రాదు. పైన చెప్పడం నాకు రాదండి, అందుకోసం చెప్తున్నా, డీటెయిల్గా చెప్తున్నా కాబట్టి నేర్చుకోండి. ఇప్పుడు లేకపోతే తర్వాత అయినా పనికి వస్తుంది. ఓకే, ఏంటంటే పైకి చదివితే సెలెక్షన్ కాదు, నిజంగా అంటున్నా, రియల్ అంటున్నా. మేము పైన చూసుకొని పోతామంటే పైననే నీకు తీసేస్తారు. ఓకే, నువ్వు ఫస్టే తీసి పక్కకి పడేస్తారు. సెలెక్షన్ వాళ్ళదే అవుతుంది. ఎవరు డీప్గా చదువుతారు, ఎవరు క్లియర్గా చదువుతారు, ఎవరు క్లారిటీగా ఉంటుంది వాళ్ళకు. ఓకే, క్లారిటీ లేదు, మనకు క్లియర్ వద్దు, మనం షార్ట్కట్లో నేర్చుకుంటాం, ఏదన్నా ఉంటే చెప్పండి అంటే షార్ట్కట్లో ఏం రాదు నాన్న. ఈసారి ఈ టైంలో అయితే షార్ట్కట్లో ఏమీ రాదు. కొంచెం మంచిగా నేర్చుకోవాలి, మంచిగా డీప్గా వింటేనే నీకు పనికి వస్తుంది. పైకి నేర్చుకొని అవి ఎగ్జామ్ వెళ్ళేసరికి అయితే కూడా మర్చిపోతాం. ఓకేనా, బేర్ యాక్ట్ ఎప్పుడు కూడా బేర్ యాక్ట్ తీసి చదువు, రాకపోతే మళ్ళీ చదువు, ఒకసారి చదువు, రెండోసారి చదువు, ఎలా అయినా అర్థం అవుతుంది. ఓకే, కొందరు అంటారు చాలాసారి ఓకే బేర్ యాక్ట్ మనకు అర్థం కాదు. మీకు ఫస్ట్ టైం ఎవరికి అర్థం కాదు, సెకండ్ టైం కూడా అర్థం కాదు. కానీ సెకండ్ టైం ఏమవుతుందంటే ఆ వర్డ్స్ని నువ్వు ఎక్కడున్నాయి అన్నట్టు తెలిసిపోతుంది. మరి థర్డ్ టైం చదివితే నీకు అర్థమవుతుంది. ఫోర్త్ టైం అలా చదివితే నీకు క్లియర్గా అయితే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అలా చదవాలి. అది షార్ట్కట్లో చెప్పు అంటే ఏం రాదు మొన్న. ఓకే, చలో ఇప్పుడు వరకు లెక్చర్స్ ఖతం. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye, take care.